రైతు సోదరులకి శుభవార్త. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అప్లికేషన్ పెట్టుకొని 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి అనేక కారణాలు. ఒక రైతు పొలం ఏదో దూరంగా ఉంటుంది, చుట్టుపక్కల కరెంటు సదుపాయాలు ఉండవు. ఆ రైతు ఒక రైతుకే విద్యుత్ స్తంభాలు, కేబుల్స్, ట్రాన్స్ఫారాలు లాగాలంటే 2 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి అప్లికేషన్స్ పెండింగ్లో ఉంటాయి. అలా కాకుండా పొలంలో నుంచి లైన్ ఉండి ఇప్పటికే ఆ వ్యవసాయ విద్యుత్ లైన్ కనుక ఉంటే 2 నెలల్లోనే అప్లికేషన్ పెట్టిన 2 నెలల్లోనే ఆ అప్లికేషన్ క్లియర్ చేసి ఉచిత విద్యుత్కి కనెక్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కేవలం 22,000 మాత్రమే ఇచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 20 నెలల కాలంలో 2,35,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మరో 2 లక్షల విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. రకరకాల సమస్యలతో కొంతమంది రైతులకి 15 పోల్స్ 20 పోల్స్ వేయాల్సి ఉంటుంది. ఆ పోల్సే కాకుండా మరలా విద్యుత్ లైన్ కూడా లాగాల్సి ఉంటుంది. 1 2 కోట్లు కూడా ఖర్చు అవుతుంది ఒక్కొక్క కనెక్షన్ ఇవ్వడానికి. అలాంటివి మాత్రమే పెండింగ్లో ఉంచారు. అలాంటి రైతులకి సోలార్ విద్యుత్ని ప్రోత్సహించబోతా ఉన్నారు. రైతు సోదరులు, మీరు కనుక విద్యుత్ అప్లికేషన్ పెట్టి ఉంటే అది పరిష్కారమైందా లేదా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.